పిల్లలు ఉన్నారే కరెక్ట్‌గా తినే టైంకే ఏడుస్తారండి. అసలు ఎందుకు ఏడుస్తారో గూడా అస్సలు అర్థం కాదు తెలుసా? మిగతా టైం మొత్తం ఆడుకుంటారు గదా! మేము తినే టైంకి ఏడవాలని ఎందుకు అనిపిస్తదో నాకైతే అర్థం కాదు. ఎన్ని సార్లు ఎన్ని అటెంప్ట్‌లు చేసినా గూడా అన్ని అటెంప్ట్‌లో ఫెయిలే నేను. ఎందుకంటే కరెక్ట్‌గా వాళ్ళు ఖచ్చితంగా ఆ టైంకి ఏడుస్తారు. వాళ్ళు ఏడుస్తారు గదా అని వాళ్ళు పడుకున్నాక తిందామని జెప్పేసి పెట్టుకున్నా కూడా మళ్ళీ ఏడుస్తారు. అదొక పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది అసలకి. మా మమ్మీని అడిగిన, "మమ్మీ ఎందుకే ఇట్లా ఏడుస్తారు? కరెక్ట్ తినే టైంకి తినే కాసేపన్నా తిందాం అనుకుంటాం గదా! పొద్దుగుకులు వాళ్ళతోనే గదా ఉండేది. కొద్దిసేపు తిందాం అనుకుంటున్నా" అనే గ్యాప్‌ల మా మమ్మీ ఏమన్నదంటే, "నీకు పిల్లలు ఇష్టమా? లేకపోతే నీ తిండి ముఖ్యమా?" అని జెప్పింది. ఆ! అదేంటంటే, ఆ! ఇది టెస్ట్ జేయడానికే పిల్లలు ఏడుస్తారంట. పిల్లలంట మనల్ని టెస్ట్ చేయడానికి వాళ్ళు ఏడుస్తారంట. ఎందుకు? వాళ్ళంటే ఇష్టమా మనకు? లేదంటే మన ఫుడ్ ముఖ్యమా అని. సరే టెస్ట్ చేసినాం. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు రోజు ఇదే కథనా? సరే అని చెప్పేసి చెయ్యి కడుక్కొని వచ్చి ఎత్తుకోగానే ఊకుంటారు. మళ్ళీ కింద పెట్టగానే అబ్బా! ఆస్కార్ అవార్డ్ ఇయ్యొచ్చు ఎమ్మటే ఏడుస్తారు. అదేం యాక్టింగో అర్థం కాదు. అయ్యో! ఇదంతా తలకాయ నొప్పి కదా అని ఒళ్ళ బండ పెట్టుకొని తిందామని చూస్తే అసలుకి నిజంగా ఎంత పెద్ద టాస్క్ అంటే అది. పక్కన ప్లేట్ ఉంటది. ఇంకో పక్కన ఒళ్ళనేమో బాబు ఉంటాడు. వాడి మీద పడకూడదు. మనం తినాలి. ఎంత కేర్‌ఫుల్‌గా తినాలంటే అలా తింటుంటే తిన్నంత సేపు ఓ పక్క భయమే ఉంటది. మంచిగా అనిపియదు. సాటిస్ఫాక్షన్ అస్సలు కాదు. అమ్మా! సరే అని జెప్పేసి ఊకబెట్టి నాన్న, చిన్న, బుజ్జి కన్నా కొద్దిసేపు ఆగు నాన్న అని బతిమాలుకుంటే అప్పటికి ఊకుంటారు. ఊకుంటే అప్పుడు హ్యాపీగా ఓ ముద్ద తినొచ్చు. మొత్తానికి